వీరయ్యపాలెంలో 2వ తేదీ అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ కార్యక్రమానికి సీఎం హాజరు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా మంత్రులు డోలా, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, డాక్టర్ లక్ష్మి అధికారుల బృందం. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెం గ్రామానికి ఆగస్టు 2వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిలో డోలా వీరాంజనేయ స్వామి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తారని వారు తెలిపారు. సూపర్ 6 హామీలతో భాగంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక శుభ పరిణామమని వారు పేర్కొన్నారు. ఆగస్టు 2 గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వీరాయపాలెం గ్రామం పర్యటించి ఎలక్షన్ టైంలో ఎట్లయితే ప్రజలకు హామీలు ఇచ్చారో, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అవి వాళ్ళకి ఇచ్చిన మాటని ముందుకు తీసుకెళ్తూ రేపు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలో ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుల అభ్యున్నతి కోసం, రైతుల సంక్షేమం కోసం కష్టపడుతూ ఉంటారు, వారికి అండగా ఉంటారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎప్పుడూ కూడా ప్రజలకు ఒక మాట ఇస్తే ప్రజలకు అండగా నిలబడాలి, మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ హామీలు ఎక్కడ అంటున్నారు. ప్రజలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అందుతుంది, సంతోషంగా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంతటా, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, అర్థం లేని వాడిని వాదించడం, ప్రశ్నించడం. నేను ఒక్కటే చెప్తున్నాను, వారిది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం, మాది పనిచేసే ప్రభుత్వం. ఇట్లాంటి ఒక మంచి డిసిప్లిన్ ఉన్న విజనరీ లీడర్ కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి అందరూ, దర్శి నియోజకవర్గం ప్రజలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.